అలాగే చెప్పా పెట్టకుండా తలుపు దూసుకొచ్చావు. ఎవడవా నువ్వు? బుద్ధి లేదు. నేనండి. గత 30 ఏళ్ళుగా పెళ్లి చేసుకోండి బాబు అంటూ బతిమాలతూ తిరుగుతున్నాను. 50 ఏళ్ళు వచ్చేసాయి. మీకు ఈ వయసులో అల్సరు, క్యాన్సరు, షుగరు లాంటి జబ్బులు వచ్చేసాయి అనుకుంటున్నాను. ఈ వయసులో ఓ మనిషి మంచం పక్కనే ఉండి మందులు ఇవ్వాలి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఓ లేడీని సెలెక్ట్ చేసుకోవడం అవసరం అండి. ఈ ఆల్బమ్ చూడండి సార్. అలా చూడకండి సార్, మీకోసం ఏరి కోరి తీసుకొచ్చాను. ఎలా ఉన్నాయి? చాలా గొప్పగా ఉన్నాయి. కానీ ఓ పని చేస్తావా నువ్వు? ఏంటి సార్, 90 ఏళ్ళ అమ్మాయిని కానీ లవ్ చేశారా? ఈ ఏజ్ లో లవ్ పెళ్లి వీలు కాదు కానీ శాస్త్రి, ఒక్క రోజు నాతో భారీగా. ఒక్క రోజా? అబ్బా వీడొకడు ఏనుగులాగా. సెక్స్ అది అవసరం లేవయ్యా. కేవలం భారీగా నటించే మనిషిని అరేంజ్ చేసి పెట్టు. లైఫ్ లో మిగిలిపోయిన ఆ ముచ్చట కూడా తీర్చేసుకుంటాను. తీర్చేసుకుంటారా? అవును. అయితే ఆ టైప్ లేడీస్ నా దగ్గర లేరు. హలో కాంతమ్మ, భర్త పోయిన బ్యూటిఫుల్ పర్సనాలిటీ నీది. అబ్బా శరీరాన్ని ఎండబెట్టేయడం ధర్మం కాదు కానులే. ఈ ఆల్బమ్ లో ఎవరినో ఒకరిని చూసి సెలెక్ట్ చేసేసుకో, వెంటనే ముహూర్తం పెట్టించేస్తాను. మొగుడు సత్తి చెట్టంత కొడుకుంటే నన్ను మళ్ళీ పెళ్లి చేసుకోమంటావా? నిన్ను అబ్బా అయ్యో అమ్మా అయ్యో